నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ సంగారెడ్డిలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన దామోదర రాజనరసింహ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ముగిసిన సిట్ సోదాలు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న మోహిత్ రెడ్డి రైతుల సమస్యలపై ఆందోళనకు సిద్ధమవుతున్న వైసీపీ సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపు వికారాబాద్ గాంధీ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణ లక్ష్మి చెక్కులు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించారు. పట్టణంలో 500 పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. నేటి ఈ చెక్కుల పంపిణీ దాంతో సహా రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులు అడిషనల్ బెనిఫిషరీస్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా చేరిబరమ్మ నిర్మలమ్మ గారికి గారికి పెద్దలకు మహిళలకు అక్కలకు చెల్లెలు మీ అందరికీ దాంతో సహా మా పాత్రికేయ మిత్రులారా మీ అందరికీ శుభాభినందనలు నమస్కరిస్తున్నాను. ఈ చెక్కుల పంపకం అనేది ఎప్పటికీ జరిగేది, చేస్తూ పోవాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ పోవాలి. ప్రధానంగా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కళ్యాణ లక్ష్మి ఆనాడు మొదలు పెట్టినాము, కొద్దిగా డబ్బు పెంచి కొనసాగిస్తున్నాము. కానీ సంక్షేమం అనేది పేదవానికి అందించే దిశగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కట్టుబడింది. మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఈనాడు మనం అభివృద్ధి చూస్తున్నాము, గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా మారుతున్నాయి. కానీ ఆనాడు గ్రామాన్ని పేదవా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాలి, ఈ భూమి పంపిణీ పేదవాళ్ళకి ఇచ్చిన భూమే కానీ, ఇళ్ల స్థలాలే కానీ, ఇళ్లే కానీ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం, సబ్సిడీలే కానీ ఇవన్నీ కూడా ఆనాటి నుంచి కూడా అందిస్తున్నది కాంగ్రెసే. మళ్ళీ ఈనాడు కొత్త రేషన్ కార్డు మన జిల్లాలో సుమారు 39,000 కొత్త రేషన్ కార్డులు, అదనపు లబ్ధిదారులు 68,000 దాకా, సుమారు 68,000 దాకా. ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మాకు కొత్త రేషన్ కార్డు కావాలి, మాకు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి ఈనాడు మనం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. ఏ రాష్ట్రంలో ఇయని రీతిలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్నాము. అంటే పేదవానికి ఎంత చేసినా తక్కువనే. ప్రధానంగా మహిళలు వచ్చిన వడ్డీ లేని రుణాలు 9.5 సంవత్సరాలలో ఈ మహిళా సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా వడ్డీ సరైన సమయంలో రాలేదు. మళ్ళీ తిరిగి ఈరోజు ఆ సంఘాలకు ఆనాడు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు చేసిన తనిఖీలు పూర్తయ్యాయి. గురువారం ఉదయం ప్రారంభమైన సోదాలు
సాయంత్రానికి ముగిశాయి. అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. సోదాలో ఎలాంటి అక్రమాలు బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. మూసుకొని తీయ వచ్చిన పని చేయవా అవ్వకలేదు అటుపో. అయితే నిన్న మేము నాన్నగారి బెయిల్ ఉండడం వల్ల అదేవిధంగా ములాఖత్ ఉండడం వల్ల మాకు ఇన్ఫర్మేషన్ లేని దానివల్ల నేను మా అమ్మగారు అదేవిధంగా అందరం కూడా కలవడానికి వెళ్ళాము. మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాన్నగారు బెయిల్ చూసుకొని నేను నైట్ బయలుదేరి ఈరోజు మార్నింగ్ అంతా ఇంటికి రావడం జరిగింది. మేము వచ్చిన ఒక 6 గంటకో గంటకి సేపటికో చిత్తూరు సుమారు 9 గంటల 9:30 గంటల ఆవరణంలో ఇంటికాడకు వచ్చి సర్చ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి అదేవిధంగా మమ్మల్ని కూడా అందరినీ కూడా విచారించడం జరిగింది. విచారానికి మేము కూడా లా అబైడింగ్ సిటిజన్గా అంతా కోఆపరేట్ చేశాము. తప్పకుండా రేపు కూడా ఎటువంటి విచారానికైనా మేము కూడా వచ్చి కోఆపరేట్ చేస్తామని అందుకు తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం కూడా ఏంటంటే మీడియా మిత్రులందరినీ విన్నవిస్తున్నాను, దయచేసి జరిగినట్టు కొంత ఇలాంటి కొంత ఎక్కువ ప్రశ్నించదని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ పేపర్లో చూస్తే ఇంకా విచారణ జరగకుండా ఏవో దొరికాయి ఇంకోటి అని చెప్పి చాలా రాస్తున్నారు. సుమారు నాన్నగారు 15-20 ఏళ్ళు కష్టపడి ఇంత పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఒక మాటతో మనం ఏదైనా చేయొచ్చు, కానీ నిజాయితీగా ఉన్నది మేము కాబట్టి మాకు ఆ బాధ తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి ఈ విన్నపాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ కేసు గురించి ఎక్కువ మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే సబ్జూడిస్ కాబట్టి దయచేసి తప్పుగా అనుకోవద్దని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యమేవ జయతే. అంటే మీ దగ్గర నుంచి ఏమన్నా వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఈ సెర్చ్ అంటే ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ లాంటి ప్రాపర్టీస్ అంటే దీని గురించి ఎక్కువ చెప్పకూడదని నాకు ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువ నేను మాట్లాడకపోవచ్చు. ధన్యవాదాలు. కర్నూలు జిల్లాలో రైతుల సమస్యలు యూరియా కొరతపై వైసీపీ ఆందోళనకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రేషన్, ఇసుక, మద్యం తర్వాత యూరియా పైన కమిషన్ కోసం రైతులను వేధిస్తుందని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, రైతుల సమస్యల గురించి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ సబ్ డివిజన్ల ఆఫీసర్కు ఒక రైతులను కలుపుకొని ఒక ర్యాలీ లాగా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది పార్టీ నిర్ణయించింది. ఈరోజు ప్రభుత్వము రైతుల పట్ల ఎన్ని వేల కోట్లు పెట్టారు, రోడ్ల మీద ఎన్ని వేల కోట్లు పెట్టారు, దేనికి ఎన్ని వేల కోట్లు పెట్టి 2,09,000 కోట్లు అప్పు చేసి ఈరోజు రైతులను రోడ్ల పాలు చేసి వాళ్ళను అడుక్కుండే పరిస్థితి తీసుకొని వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు. కాబట్టి దీని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిపేయడానికి రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వెళ్ళి ఆర్డీఓకి మెమరాండం ఇచ్చి ఒక గవర్నమెంట్కి ఒక హెచ్చరిక చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు రాబోయే 9వ తేదీ రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటుందని నిరూపించడానికి అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 28వ వార్డు గాంధీ కాలనీలోని గణేష్ నవరాత్రి ఉత్సవాలలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పూజలో పాల్గొన్న సురేష్ జ్యోతి దంపతుల కూతురు నిహారిక పుట్టినరోజు సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను శాలువాతో సన్మానించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించిందని, లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ గారికి, మెదక్ పార్లమెంట్ సభ్యులు సోదరులు రఘునందన్ గారు, ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అలాగే కొత్తగా రేషన్ కార్డు అందుకోబోతున్నటువంటి 6,000 మంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగమర్చుకున్నటువంటి మీడియా మిత్రులకి, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నప్పుడు ఇదే వేదిక మీద నుంచి ఆ రోజు కూడా దామోదరులకి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది, సురేష్ శెట్కర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ హామీల్లో భాగంగా ₹1,00,000తో పాటు తులం బంగారం ఇప్పించాలని ఆనాడు కూడా కోరడం జరిగింది. మరి వచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు ఆ తులం బంగారం ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రేషన్ కార్డు గతంలో కూడా ఇచ్చి ఉన్నాం, మరి ఇప్పుడు కూడా ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరి అట్లాగే ఈ మెడికల్ కాలేజ్తో పాటు కొన్ని సబ్ సెంటర్లు కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో జిల్లా ప్రభుత్వ విద్యా సంస్థలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మున్సిపల్ సిబ్బందిని భాగస్వామ్యం చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్, చౌటకూర్ మండలాల్లో పలు అభివృద్ధి సంక్షేమ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఆందోళ్ నియోజకవర్గాన్ని విజ్ఞాన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల విద్యా సంస్థలు రానున్న 3 సంవత్సరాల్లో దశల వారీగా పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యా సంస్థల్లో కావలసిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ये घर में कौन बसने वाले हैं वो पूछो. ఏ పోస్టు సంగారెడ్డి జిల్లా సదాశివపేట, సిద్దాపూర్లో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. జై హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు కోలాటాలతో, చిన్నపిల్లల ఆటపాటలతో నిమజ్జనం చేశారు.
పేటలో వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ వారిచే శ్రావణ మాసం మండలం ముగింపు సందర్భంగా ఉమామహేశ్వర వ్రతంలో అధ్యక్షులు గందిగరాజు అపరాధి రచన దంపతులచే పూజారి బసవరాజు స్వామి ఉమామహేశ్వర వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకం చేస్తున్నట్టు పోయండి. ఓం శివాయ నమః. ఉమామేశ్వర మహాదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శివహర నమః పార్వతీపతే హర మహాదేవ. అందరాలి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కార్యక్రమాలు కార్యకర్తలు దయచేసి సహకరించాలి. ఆ సదాశివుడు ఆ ఉమామేశ్వర మనకంతా కూడా సమస్త సుఖ సంతోషాలు కలిగిస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఈ పూజలో పాల్గొనాలి. ఆయన అనుగ్రహం కూడా పొందాలి. ఓం శివాయ నమః. అరుద్రాజ మహాదేవతాభ్యో నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. వికారాబాద్ పట్టణంలోని 31 వార్డులో శివరాం నగర్ కాలనీలో దాసాంజనేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథునికి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. దీర్ఘమైన
మీకు తెలియదు ఈ గవర్నర్ నాకు చాలా కోపం వస్తుంది. అన్నా నిలబడి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన దామోదర రాజనరసింహ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ముగిసిన సిట్ సోదాలు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న మోహిత్ రెడ్డి. రైతుల సమస్యలపై ఆందోళనకు సిద్ధమవుతున్న వైసీపీ. సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపు. వికారాబాద్ గాంధీ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.